చిన్నప్పటి నుంచి ఈయనని చూసే పెరిగాను. ఈయన సినిమాలొస్తే ఒక ఆనందం. ఈయనని చూసినప్పుడల్లా ఎంత కష్టం వచ్చినా కూడా మర్చిపోతుంటాను. మరలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు నేను కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది 'బాబు మోహన్' గారు. మరి 'బాబు మోహన్' గారు ప్రస్తుతం సినిమాలలో అంత బిజీగా లేకపోయినా గానీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. అయితే తన సినీ రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఈరోజు క్లుప్తంగా మాట్లాడదాం తన మాటల్లోనే. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్ మిమ్మల్ని యాక్చువల్లీ నేను కలుస్తానని కూడా అనుకోలేదు. అమ్మా. మాక్సిమం ఎక్కువ కూడా నేను పొలిటికల్‌గానే బిజీ ఉన్న టైంలో సినిమాల వాళ్ళకి ఎక్కువ కలవలేదు. కానీ చిన్నప్పటి నుంచి కూడా మీ సినిమాలు చూస్తూ పెరుగుతూ ఉన్న సందర్భంలో చాలా మందికి అంటే ఎంత కష్టం వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఒక క్షణంలో నవ్వించే ఆ కేపబిలిటీ మీలో ఉందని చాలా మంది చెప్పారు. సో అంత అంటే అదొక భగవంతుడి దయ అని చెప్పొచ్చంటారా? లేకపోతే మీరు ఒకవేళ మిమ్మల్ని తక్కువగా చేసి గూడా మిమ్మల్ని నవ్వించే సీన్‌లు గూడా క్రియేట్ చేస్తూ ఉంటారు గదా! సో, ఎలా అనిపిచ్చేది సార్? ఒక క్యారెక్టర్ అన్న తర్వాతమ్మా దానికి న్యాయం చేయాలన్నదే మా బ్రెయిన్‌లో ఉండేది. అది ఏ క్యారెక్టర్ అయినా ముష్టోడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పనివాడు కావచ్చు, ఏదైనా గానీ ఆ క్యారెక్టర్‌ని మెప్పించాలని ఉండేది. మేము వేసిన అన్ని క్యారెక్టర్‌లలో ఏది కూడా ఏ చెడగొట్టాడే మనం ఏం చేసాడు అది యాక్టింగ్ అని ఎవరూ అనలే మమ్మల్ని. ఏ క్యారెక్టర్ అయినా ప్లస్ చేసిందే చేసి అట్లా ఏ క్యారెక్టర్ మాది ఉండాల. అవును. ఎందుకంటే చాలా చాలా సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు వేసినాం, పెద్ద క్యారెక్టర్లు వేసినాం. ఏ క్యారెక్టర్ వేసినా, చిన్నది వేసినా, పెద్దది వేసినా అక్కడ ఏముందో ఆ క్యారెక్టర్ స్వభావం ఏంటో దాన్ని మేము పండించి తీరడం అంటానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మామగారు ఉంది కామెడీ క్యారెక్టర్, మాయలోడు కూడా కామెడీ క్యారెక్టర్, రెండు బ్రహ్మాండమే. అవును. కానీ ఈ క్యారెక్టర్కు సంబంధం ఉందా? లేదు. అస్సలు లేదు. యాక్టింగ్లో సంబంధం ఉందా? లేదు. దీనిలాగానే చేశాడు అనేది ఏమైనా వస్తుందా? అట్టనే చిన్న రైడ్ ఉంది, బావమరిది ఉంది, రెండు కామెడీ. బావమరిదిల క్యారెక్టర్కు చిన్న రైడ్ క్యారెక్టర్కు సేమ్ ఏమైనా సంబంధం ఉందా? ఇది అట్లనే సీతారత్నం గారి అబ్బాయి, అట్లనే ఆ ఒకటి అడక్కు. ఎన్ని క్యారెక్టర్లు సరే ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టుగా కానీ లేక సేమ్ అదే గెటప్ ఇందులో వేసుకున్నట్టు అని కానీ ఎక్కడ గూడా చెప్పగలరా? రాలేదు. ఎక్కడ గూడా రాలేదు. అది మా ఛాలెంజ్. అట్లా ఉండాలి. గెటప్లలో కూడా మేము ఇట్టయితే బాగుంటుంది అని మేము కొంచెం డైరెక్టర్లందుకు చెప్పి మేము మార్చుకున్న దాన్ని వాళ్ళు కూడా ఓకే అని అట్లా చేసినాం. అప్పట్లో వాళ్ళు డైరెక్టర్‌లన్నీ వాళ్ళే సజెస్ట్ చేసేవారా? మీ ఓన్‌గా మీరు మాడ్యూల్ చేసుకునేవారా సార్? మేము మార్చుకునే వాళ్ళం. మొత్తం. మాకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. మీ ఇష్టం, కానీ అది మారకూడదు, కంటెంట్ మారకూడదు, డైలాగ్ మారకూడదు. మీరు దాన్ని క్యారెక్టర్కి సరిపోయే విధంగా మీరు ఎట్లా చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని. ఒక్కొక్కటి మాకు కొద్దిగా తృప్తికి వచ్చేది కాదు. అంటే హడావుడి గప్ప ఇది కొట్టేసి మళ్ళీ ఇంకో సినిమా షూటింగ్కి పోవాలి కదా, రోజుకు 6 షూటింగ్లు చేయాలి కదా. కనుక మేము చెప్తే అవతల పడదాం అనేది అంటేనే ఉండేది, అట్లనే చేసేది అసలు. కానీ బ్రహ్మాండం అని బాగా ఇప్పుడు చేసిన నాకు నచ్చలేదు, ప్లీజ్ 1 మోర్ చేద్దాం అని అంటే బ్రహ్మాండంగా ఉంది సార్, వద్దు సార్, బాగుంది సార్ అంటే ప్లీజ్ ఒక్కటి. కాకపోతే మీకు నచ్చిందే పెట్టుకోండి, ఇది నచ్చితే ఇది పెట్టుకోండి, అది నచ్చితే అది పెట్టుకోండి, కానీ ఇది ఒక్కటి చేయాలి ప్లీజ్ అంటే సరే కానీ అనేవాళ్ళు. చేసేది సరే ఎలా అంటే నటన మీద మీకు చిన్నప్పటి నుంచి ఆసక్తి వచ్చేదా? అంతేం లేదండి. సరదాగా ఏదో స్కూల్ డేలకు అటు ఇటు సరదా నాటకాలే. రంగస్థలం మీద ఎప్పుడు మీరు వేసిన సందర్భాలు? వేసిన కాంపిటీషన్లో కూడా వేసిన, ఎక్కడ వేసినా బెస్ట్ యాక్టర్ వచ్చేది. అప్పటి నుంచి ఇంకా మీకు ఎంకరేజ్ సరదాకే, అది సినిమా యాక్టర్ అవుతామని కాదు, సరదాకి ఫ్రెండ్స్ కోసం. అరే భలే మెచ్చుకున్నారు, ఒకసారి వేస్తే భలే చేసినావు అన్నారు. అట్లా అందుకనే మాకు యానో ట్రైనింగ్కి పోయో ఇంకేదో మేము అట్లా కాదు, ఊరికే సరదాకి. సినిమా యాక్టర్ అవుతామని ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే ఎట్లయితాం, మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అంటే మీరు తెలంగాణ మెదక్ జిల్లా కదండి మీరు పుట్టిందంతా కూడా? ఖమ్మం. ఖమ్మం. వరంగల్ జిల్లాలో పుట్టాను, ఖమ్మం జిల్లాలో పెరిగాను. మా నాన్న టీచర్గా పనిచేశాడు వరంగల్లో, కనుక అక్కడే పుట్టాను, అక్కడే అక్షరాభ్యాసం చేశారు. ఊరంతా బ్యాండ్ మేళతో తిప్పి స్కూల్కి తీసుకెళ్ళాడు మా ఫాదర్. జనరల్‌గా తెలంగాణ భాషలోకి ఎక్కువగా సినిమాల మీద ఆసక్తి ఉండదు. అటు పంపించడానికి పేరెంట్స్ గాని నాకు కూడా ఆసక్తి లేదుగా, మంచి ఉద్యోగం చేయాలనుకున్నాను. మంచి ఉద్యోగం దొరికింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. రెవెన్యూ ఇన్స్పెక్టర్గా అపాయింట్ అయ్యాను. ఇప్పుడు నేను సర్వీస్లో ఉంటే తహసీల్దార్, కలెక్టర్ అయ్యేవాడిని.
మీకు కానీ అనిపించిందా అంటే అనవసరంగా వచ్చానని అలా అట్లా ఏం లేదు? లేదు, అనవసరంగా నేను రాలేదుగా. దారిలో పోతున్నాను, షూటింగ్ జరుగుతుంది. ఏంటి అక్కడ అంతమంది ఉన్నారంటే షూటింగ్ జరుగుతుంది. సరే షూటింగ్ చూద్దాం, ఎప్పుడు చూడలేదు కదా అని పోయినా. టైం ఉంది నాకు. అంటే 7, 8 అయ్యేది, నాకు 5 గంటలకి పని అయిపోయింది, 4 గంటలకే. సరే అని పోయి చూస్తున్నా. అక్కడ బాగా అంత జనం ఎక్కువ ఉండటం వల్ల నాకు సరే కనపడట్లేదు, ఎవరు జరగట్లేదు ఇట్ట కంటే కూడా. ఒక రాయి ఉంది, ఆ రాయి మీద ఎక్కి నిల్చున్నా, చూస్తున్నా. ఆ డైరెక్టర్ ఆయన్ని తిడుతున్నాడు. "హే, ఎవడరా ఇది తెచ్చింది, వీడు డైలాగే రాదు వీడికి, చెప్పవా" అని 12 టేకులు అయిపోయినాయి, తిడతా ఉన్నాడు. ఏంటి ఇది ఇట్లా తిడతారా సినిమా? ఆయన సీనియర్ మోస్ట్ కమెడియన్, పాత కమెడియన్, ఎవరు సార్? పేరు చెప్పకూడదు, బాగుండదు. ఇక కోపం వచ్చి చిరాకుతో, హే ఎవరైనా చెప్తారా ఈ డైలాగు వెళ్ళాడా, మేము విన్నాను పెడతాను అని అంటే నేను చెయ్యెత్తిన. రావా, చెప్పు డైలాగ్ చెప్పు. చెప్పిన. నీకెట్టొచ్చు? అదే ఆయన చేస్తుంటే నేను బైహాడ్, నేను నాటకాలు వేసిన బాపుడు కదా, ఆహా. బైహాడ్ అయిపోయింది నాకు. మరి చేస్తావా? చేస్తా. వాని బట్టలే పని ఈయనకే వేసి నిలబెట్టు, టేక్ చేద్దామంటే చేయండి సార్, యాక్షన్ టక 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 చెప్పేసి, అరే భలే చెప్పాడు రా అని సపోర్ట్ పెట్టాను. సినిమాకి అయిపోయినా. ఖడ్గం సినిమాలో ఒక సీన్ కి సేమ్ మీకు ఉన్నట్టు అయ్యో అనిపించింది. నిజమే, అది నిజమేనా? నిజమే. మళ్ళీ ఎవరో కాదు, డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు, సో పెద్ద డైరెక్టర్, ఫస్ట్ బాలకృష్ణ గారు హీరో. కోదండ రామారెడ్డి గారితోనే అవును. మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అంటే మాకు తెలిసి బామ్మర్ది, ముత్యాల ముగ్గు, బావమర్ది సినిమా గానీ, ముత్యాల ముగ్గు గానీ, మీరు అన్నట్టు సీతారామ వాళ్ళని, అయ్యో అయ్యి కాదు, మామగారి సినిమా గానీ, ఇవన్నీ యమలీల సినిమా గానీ, ఇవన్నీ గుర్తుంటాయి. కానీ మీకు బాగా నచ్చిన సినిమా మీకు అన్నీ నాకు బెస్ట్ పిక్చర్సే. ఎందుకంటే బాబుమోహన్ ఈ సినిమాలు జడగొట్టాడని ఎక్కడ రాలేదు. అన్ని సినిమాల్లో బాబుమోహన్ భలే చేశాడే అన్నారు. ప్రతి డైలాగు నా నోట్లోంచి మాట్లాడింది కనుక, నా నోట్లోంచి మార్చిన డైలాగు, నేను నటించిన డైలాగ్, ఇది బాగుంది ఇది బాగలేదు అని చెప్తే నేను అసమర్థుని అయిపోతాను. కనుక మాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మాకు అలాంటి ఉద్దేశం లేదు. నేను చేసిన ప్రతిదీ నాకు ఇష్టమే, నేను మాట్లాడిన ప్రతి డైలాగు నాకు ఇష్టమే. నన్ను మెచ్చుకున్న ప్రతి ప్రేక్షక దేవుడు మెచ్చుకొని నాకు మార్కులు వేసిన వాటిని నేను ఇది బాగలేదని నేనంటే బ్రహ్మాండం బాబుమోహన్ అని అన్నోళ్ళు మరి వాళ్ళు ఏమనుకుంటారు నన్ను? ఒక అమ్మకు 5 పిల్లలు 6 పిల్లలు అయితే మొదటి కొడుకు ఇష్టమా లాస్ట్ కొడుకు ఇష్టం అంటే ఏం చెప్తుంది? అందరూ నా బిడ్డలే అంటది. మరి నువ్వు అడిగిన దాన్ని కూడా గదే కదా ఆన్సర్. అంటే ఒకటి ఉంటది కదా, ఒక సినిమా ద్వారా నాకు పేరు వచ్చింది అని, అట్లా ఏ సినిమా మొదటి సినిమా గానీ? మొదటి సినిమానే నన్ను కోట రామకృష్ణ గారికి పరిచయం చేసింది. మొదటి సినిమా అసలు నాకు దొరకటం ఒక తాత మనవడు ప్రొడ్యూసర్ అయిన తాత మనవడు అనే సినిమా చిన్న సినిమాన దాసరి నారాయణరావు గారిని డైరెక్టర్ చేసిన సినిమా. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో కోట రామకృష్ణ గారు డైరెక్టర్ అయిన సినిమా. ఒక సుమన్ గారిని, ఒక భానుచందర్ని ఇంట్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ మా సినిమాలో నటిస్తావా అని అడిగాడు నన్ను. కోడి రామకృష్ణ గారు పరిచయం. కోడి రామకృష్ణ గారితో ఆహుతి 100 డేస్ రెండో సినిమా. మూడో సినిమా అంకుశం, టాప్ పేరు, నాకు స్టార్ అయిపోయారు. కానీ తర్వాత చేసిన చిన్న సినిమాలు పనికిరాని సినిమాలు అంటానా? అనలేనే. మాయలోడు చిన్న పనికిరాని సినిమానా, మామగారు పనికిరాని సినిమానా, చిన్నరాయుడు పనికిరాని సినిమానా, పెద్దరాయుడు పనికిరాని సినిమానా? ఏది చెప్తావు? నేను చేసిన అన్ని సినిమాల్లో నాకు మంచి పేరే వచ్చింది. చిరంజీవి గారితో చేసిన సినిమాలు కూడా అన్ని మంచి పేరు వచ్చినాయి నాకు. మీకు ఏదైనా అంటే ఇలాంటి క్యారెక్టర్ ఇంకో చేయాలనేది మిగిలిపోయినది ఉందా ఇప్పటి వరకు? దానికి అంతు లేదు. కొత్త ఇప్పుడు ఉప్పు కప్పురంలో క్యారెక్టర్ వేసిన, నేను 1800 పైన చేసిన, అలాంటి క్యారెక్టర్ వేయలేదు. ఇప్పుడు ప్యారడీలో చేస్తున్న ఒక క్యారెక్టర్, ఇన్ని వందల సినిమాలలో అలాంటి క్యారెక్టర్ రాలేదు. నేను అనుకోవటం కాదు, నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి, చేసుకుంటూ పోతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.